హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ కింగ్స్ 90. ఈరోజు మనం ఈ వీడియోలో 1 నుంచి 1000 వరకు హోల్ స్క్వేర్ టర్మ్స్ని ఎలా కనుక్కోవాలో చూసుకుందాం అనమాట. సో ఫస్ట్ మనం వచ్చేసరికి మనకి ఓన్లీ 1 to 9 హోల్ స్క్వేర్స్ తెలిస్తే చాలన్నమాట. సో ఫస్ట్ వచ్చేసరికి 1 స్క్వేర్ అంటే 01, దట్ మీన్స్ 1. 2 స్క్వేర్ అంటే 4, నెక్స్ట్ 3 స్క్వేర్ అంటే 9, నెక్స్ట్ 4 స్క్వేర్ అంటే 16, నెక్స్ట్ 5 స్క్వేర్ అంటే 25, 6 స్క్వేర్ అంటే 36, 7 స్క్వేర్ అంటే 49, 8 స్క్వేర్ అంటే 64, 9 స్క్వేర్ అంటే 81. సో ఈ 9 స్క్వేర్ వరకు అందరికీ ఆల్మోస్ట్ ఈజీగా గుర్తుండే టర్మ్స్ అనమాట. దాని నుంచి ఇంకా రిమైనింగ్ టర్మ్స్ అన్నీ ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. సో జాగ్రత్తగా చూడండి అనమాట. సో ఫస్ట్ నేను 24 హోల్ స్క్వేర్ చేస్తున్నాను చూడండి. 2 స్క్వేర్ ఎంత 4, నెక్స్ట్ 4 స్క్వేర్ అంటే 16, నెక్స్ట్ 2 4s are 2 into 4 అంటే 8, 8 into 2 16. సో ఇది ఫస్ట్ ప్లేస్ వదిలేసి ఇలా వేయాలన్నమాట 16. సో ఇప్పుడు చేస్తే 6, 6 + 1 7, 4 + 1 5 అనమాట. సో 576. నెక్స్ట్ అలాగే 36 హోల్ స్క్వేర్ చేస్తున్నాను చూడండి. 36 హోల్ స్క్వేర్ అంటే ఫస్ట్ దీన్ని స్క్వేర్ చేయాలి. 3 స్క్వేర్ అంటే 9, నెక్స్ట్ 6 స్క్వేర్ అంటే 36, నెక్స్ట్ 3 into 6 18, 18 2s are 36 అనమాట. 6 1 6, 6 + 3 9, 9 + 3 12 అనమాట. నెక్స్ట్ అలాగే 49 హోల్ స్క్వేర్ చేస్తున్నాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 స్క్వేర్ అంటే 16, అలాగే 9 స్క్వేర్ అంటే 81, నెక్స్ట్ 4 into 9, 4 9s are ఎంత 36, 36 2s are 72. సో ఇప్పుడు 1 9 8 + 2 10, నెక్స్ట్ 7 + 6 ఎంత 13, 13 + 1 14, నెక్స్ట్ 1 + 1 2 అనమాట. సో 49 హోల్ స్క్వేర్ ఇది వచ్చేసరికి 2401. అలాగే నేను 68 హోల్ స్క్వేర్ చూపిస్తున్నాను చూడండి. 68 హోల్ స్క్వేర్ అంటే 6 స్క్వేర్, 6 స్క్వేర్ అంటే 36, 8 స్క్వేర్ అంటే 64, నెక్స్ట్ 8 6 48, 48 2s are ఎంత 96 అనమాట. సో ఫస్ట్ ప్లేస్ని వదిలేసి నెక్స్ట్ నుంచి చేయాలి. సో ఇక్కడ చూస్తే 4, 6 + 6 12, 9 + 6 15, 15 + 1 16, నెక్స్ట్ 3 + 1 4 అనమాట. సో 4 6 2 4. సో అర్థమైంది కదా. సో ఇలాగే అనమాట 1 నుంచి 99 వరకు, 10 నుంచి 99 వరకు ఇదే ఫాము. నెక్స్ట్ 100స్లో అంటే 3 డిజిట్స్లో ఉన్నప్పుడు 2 డిజిట్స్కి అన్నిటికీ ఇదేనమాట. ఇప్పుడు 3 డిజిట్స్కి ఇలా ఉన్నప్పుడు ఎలా చేయాలో చూద్దాం అనమాట. సో ఫస్ట్ 121 హోల్ స్క్వేర్ చూపిస్తున్నాను చూడండి. 121 హోల్ స్క్వేర్ని ఎలా చేయాలంటే ఇప్పుడు దీన్ని 100 వచ్చేలా చేద్దాం. 100 రావాలంటే -21 చేయాలి. అలాగే ఇక్కడ +21 రాసుకుంటున్నాను చూడండి. సో ఇక్కడ 121 - 21 అంటే ఎంత 100 ఇంటూ 121 + 21 ఎంత 142. అలాగే ఇక్కడ మైనస్ ప్లస్ ఎంత చేస్తాము 21 చేస్తాం కాబట్టి 21 హోల్ స్క్వేర్ చేస్తున్నాం. సో 21 హోల్ స్క్వేర్ అంత 2 2s are 4, 1 స్క్వేర్ అంటే 1, 2 1s are 2, 2 2s are 4. సో 441. సో ఇక్కడ 441 వేస్తున్నా. ఇప్పుడు నేను దీన్ని /100 చేస్తున్నా. అంటే /100 చేస్తే లాస్ట్ 2 టర్మ్స్ తీసుకోవాలన్నమాట. అదే /10 చేస్తే ఈ లాస్ట్ టర్మ్ వరకే తీసుకోవాలి. అంటే లాస్ట్ 2 టర్మ్స్ 100 చేస్తున్నాం కాబట్టి లాస్ట్ 2 టర్మ్స్ చేస్తాము. నెక్స్ట్ ఈ 4 అనేది ఇటు క్యారీ చేస్తాం అనమాట. సో ఇప్పుడు 2 digits క్యాన్సిల్ అయిపోయింది. 1 into 42 142 అంటే 142, నెక్స్ట్ 441. ఇక్కడ లాస్ట్ 2 digitsని అలాగే రాస్తున్నా. ఇది ఇటు క్యారీ చేస్తున్నా. 4 + 2 6, నెక్స్ట్ 4 1. సో 121 హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత 121 హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత 14641 అనమాట. సో అర్థమైంది కదా. అలాగే 241 హోల్ స్క్వేర్ చెప్తున్నాను చూడండి. 241 అంటే ఇక్కడ -41 చేయాలి, నెక్స్ట్ +41 చేయాలి. సో -41 చేస్తే ఎంత 200 ఇంటూ +41 చేస్తే ఎంత 282, నెక్స్ట్ 41 హోల్ స్క్వేర్ ఎంత సో 4 4s are 16, 1 స్క్వేర్ 1, 4 1s are 4, 4 2s are 8 అంటే 1681 అనమాట.
సో ఇది 1681 రాస్తున్నా. సో ఇక్కడ నేను డివైడెడ్ బై 100 చేస్తున్నా. సో ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతే ఈ 2ని మల్టిప్లై చేస్తున్నా. 2 2s are 4, 2 8s are 16, 1 క్యారీ చేస్తున్నా. 2 2s are 4 ప్లస్ 1 5. నెక్స్ట్ ఇక్కడ ఏమొచ్చింది 1681 డివైడెడ్ బై 100 చేసాం కాబట్టి లాస్ట్ 2 టర్మ్స్ని అంతే రాస్తున్నాను. నెక్స్ట్ ఈ 16ని ఇటు క్యారీ చేస్తున్నా. 16 ప్లస్ 4 ఎంత 20. సో 0 నుంచి ఇక్కడ 2 ఇటు క్యారీ చేస్తున్నా. 6 ప్లస్ 2 ఎంత 8. నెక్స్ట్ 5 అంటే 241 హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత 58081 అనమాట. అలాగే నేను 368 హోల్ స్క్వేర్ టర్మ్ని చేస్తున్నాను చూడండి. సో ఇప్పుడు 368 అనేది 300కి దగ్గరుందా 400కి దగ్గరుందా 400కి దగ్గరుంది. కాబట్టి 400కి ఎంత యాడ్ చేస్తే 368కి ఎంత యాడ్ చేస్తే 400 వచ్చింది 32 యాడ్ చేస్తే. కాబట్టి 32 యాడ్ చేసి 32 సబ్ట్రాక్ట్ చేయాలన్నమాట. సో 32 సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు 368కి 32 యాడ్ చేస్తే ఎంత వచ్చింది 400 వచ్చింది. అలాగే 32 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొచ్చింది సబ్ట్రాక్ట్ చేస్తే 336 వచ్చింది. నెక్స్ట్ 32 హోల్ స్క్వేర్. సో 32 హోల్ స్క్వేర్ ఎంత 3 స్క్వేర్ వచ్చేసరికి 9, 2 స్క్వేర్ వచ్చేసరికి 4, 3 2s are 6, 6 2s are 12 అనమాట. సో ఇక్కడ 4 2 10 1024 అనమాట. సో ఇప్పుడు నేను 400ని 100తో డివైడ్ చేస్తున్నా. ఇక్కడ 2 zeros క్యాన్సిల్. ఈ 4ని మల్టిప్లై చేయాలి. 4 6 are 24. సో ఇక్కడ 2 క్యారీ చేస్తున్నా. 4 3s are 12 ప్లస్ 2 14. సో 4 3s are 12 ప్లస్ 1 ఎంత 13. అలాగే ఇక్కడ 1024 ఇక్కడ 200తో డివైడ్ చేసా కాబట్టి ఈ 2 టర్మ్స్ అలాగే వస్తాయి. సో 24 ఇక్కడ ఈ 10 ఇలా ఇటు సైడ్ క్యారీ అయ్యి 10 ప్లస్ 4 ఎంత 14. ఇక్కడ 1 వస్తుంది. 4 ప్లస్ 1 5. నెక్స్ట్ 3 1 అంటే ఇప్పుడు 368 హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది 135424 అనమాట. అలాగే నేను 678 హోల్ స్క్వేర్ ఫార్ములా అదే టర్మ్ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు 678 అనేది 600కి దగ్గరుందా 700కి దగ్గరుందా 700కి దగ్గరుంది. కాబట్టి 22ని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తున్నా. సో ఫస్ట్ 22ని యాడ్ చేస్తే ఎంత వచ్చింది 700 వచ్చింది ఇంటూ అలాగే సబ్ట్రాక్ట్ చేస్తే 8 - 2 6, 7 - 2 5, 656 వచ్చింది. అలాగే 22 హోల్ స్క్వేర్ ఫార్ములా ఎంత 22 హోల్ స్క్వేర్ అంటే 2 2s are 4, 2 2s are 4, 2 2s are 4, 4 2s are 8, 484 అనమాట. సో 484 ఇక్కడ డివైడెడ్ బై 100 చేస్తున్నా. సో 2 zeros క్యాన్సిల్ అయ్యి 7 6 are 42, 7 5s are 35, 39, 7 6s are 42 and 45 అనమాట. సో ఇక్కడ 484 ఇక్కడ 100తో డివైడ్ చేసా కాబట్టి ఈ 2 టర్మ్స్ అలాగే క్యారీ చేస్తున్నా. నెక్స్ట్ 4 + 2 6, 9 5 4. సో ఇప్పుడు 678 హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత 459684 అనమాట. సో అర్థమైంది కదా. ఇలాగే నేను ఇంకా లాస్ట్గా 891 హోల్ స్క్వేర్ వాల్యూ అని చెప్తున్నా. సో ఇక్కడ 900కి దగ్గరుంది 891 అనేది. సో కాబట్టి 9ని సబ్ట్రాక్ట్ చేయాలి అండ్ 9ని యాడ్ చేయాలి. సో 9 యాడ్ చేస్తే ఎంత వచ్చింది 900 వచ్చింది ఇంటూ 9 సబ్ట్రాక్ట్ చేస్తే 872 వస్తుంది 882 వస్తుంది. నెక్స్ట్ 9 స్క్వేర్ అంటే 81. ఇప్పుడు డివైడెడ్ బై 100 చేస్తున్నా. ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయ్యింది. 9 2s are 18. సో 9 8s are ఎంత 72. సో 72 + 1 73. నెక్స్ట్ 9 8s are 72 and 79 అనమాట. సో ఇక్కడ 81 ఉంటుంది. సో ఇక్కడ 100తో డివైడ్ చేస్తాం కాబట్టి ఈ 2 టర్మ్స్ డైరెక్ట్గా వస్తాయి. నెక్స్ట్ ఇది అలాగే వస్తుంది 7938. సో ఇప్పుడు టోటల్గా 891 హోల్ స్క్వేర్ వాల్యూ ఏమొస్తుంది 793881 అనమాట. అర్థమైంది కదా. చాలా అంటే చాలా ఈజీ అనమాట. సో ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.